సందర్శిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వైరల్ ఫీవర్స్తో వారంలో 10 మంది మృతి చెందిన పరిస్థితి. సదాశివనగర్ మండలంలో 3 రోజుల్లో 3 మృతి చెందారు. భూంపల్లిలోని ఇంటికొక్కరు మంచాన పడ్డారు. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించారు వైద్యులు. గ్రామంలో 2 నెలలుగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ల వల్లే చిన్నారులు మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ప్రధానంగా విష జ్వరాలు తెలంగాణలో ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కామారెడ్డి జిల్లాపై విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. వైరల్ ఫీవర్స్తో వారంలో 10 మంది మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక సదాశివనగర్ మండలంలో అయితే ఏకంగా 3 రోజుల్లో 3 మృతి చెందారు. భూంపల్లిలో ఇంటికొక్కరు మంచాన పడ్డారు. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు వైద్యులు. ఇటు గ్రామంలో 2 నెలలుగా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ల వల్లే చిన్నారులు మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించిన పరిస్థితి. మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో అయితే ప్రస్తుతానికి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వ్యాధులు, సీజనల్ వ్యాధులు విజృంభించి జనాల ప్రాణాల మీదకి వస్తుంది. దీంతో జనాలు అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ప్రభుత్వం విష జ్వరాలకు సంబంధించి తెలంగాణలో సీజనల్ వ్యాధులపై కీలక డేటా విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు దాదాపుగా 5372 కేసులు నమోదైనట్లుగా చెప్తోంది. ఒక హైదరాబాద్లోనే 1852 హై రిస్క్ డెంగ్యూ కేసులు నమోదైనట్లుగా ప్రభుత్వ డేటా చెప్తోంది. 152 చికెన్ గున్యా, 191 మలేరియా కేసులు నమోదైనట్లుగా వెల్లడవుతోంది. తెలంగాణలో సీజనల్ వ్యాధులపై హెల్త్ డిపార్ట్మెంట్ ఈ కీలక డేటా రిలీజ్ చేసింది. ప్రధానంగా హైదరాబాద్లో 1800, సూర్యాపేటలో 471, మేడ్చల్ మల్కాజ్గిరిలో 425, ఖమ్మంలో 375, నల్లగొండలో 315, నిజామాబాద్, రంగారెడ్డిలో 200 పైగా కేసులు నమోదైనట్లుగా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించగా 1,42,00,000 మంది పైగా ఇళ్లను వైద్య బృందం సందర్శించింది. ఓవరాల్గా కామారెడ్డి జిల్లానైతే ఈ విష జ్వరాలు వణికిస్తున్నాయి. అసలు కామారెడ్డి జిల్లాలో పరిస్థితి ఏంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మా ప్రతినిధి గంగారెడ్డి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మనం భూంపల్లి గ్రామంలో ఇంటికొకరు చొప్పున మంచం పట్టిన పరిస్థితి ఉంది. వారందరికీ కూడా వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా క్యూ కట్టిన పరిస్థితి. రోగాల బారిన పడ్డ వారిని అందరూ కూడా వైద్యాధికారులు ఇక్కడ వారికి అందరికీ కూడా చికిత్సను అందిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి గ్రామంలో కూడా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు వైద్యాధికారులు. ఇతర అధికారులు కూడా ఇక్కడికి వచ్చి అది ఎలా ఉంది పరిస్థితి అని కూడా సమీక్షిస్తున్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా మీరు మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, సదాశివ, ఈ గ్రామంలో ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటికే 3 మంది చనిపోయారు. యాక్చువల్లీ ఆ 3 డెత్స్ అనేది డెంగ్యూ ఎవరికి పాజిటివ్ లేదు. అందులో ఇది అంటే ఈ తప్పు ప్రచారం వల్ల జనాల్లో ఒక భయం అనేది వచ్చింది. కాబట్టి మీ ద్వారా నేను చెప్తున్నాను, మీరు భయపడాల్సింది ఏం లేదు. అక్కడ మేమున్నాం, ఇక్కడ మీకోసం మేము కంటిన్యూస్గా ఈ రోజు క్యాంప్ అని కాదు, గత 2 మంత్స్ నుండి కంటిన్యూస్గా క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పరిస్థితి ఏంటి ఎలా అనేది మాకు తెలుసు ఇక్కడ. కాబట్టి మేము 2 మంత్స్ నుండి మా ఫీల్డ్ స్టాఫ్కి ఉంచేసి మేము కూడా కంటిన్యూస్గా క్యాంప్ పెడుతున్నాము. ఏది ఉన్నా ముందు మా దగ్గరికి రావాలి. ఈ 2 కేసెస్, ఇందులో ఫస్ట్ 2 డెత్స్ అయితే అయిందో వాళ్ళిద్దరు కూడా ఆర్ఎంపీ దగ్గర వెళ్ళారు. అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ డెత్స్ అయింది. నెక్స్ట్ ఈ 3rd కేసు అనేది ఆయన నివాసి హైదరాబాద్లోనే ఆయనకు ఫీవర్ వచ్చింది. డైరెక్ట్ ఆయన వచ్చి అడ్మిట్ అయిండు అక్కడ. సో కాబట్టి దీనివల్ల వీళ్ళు భయపడద్దు. ఎందుకంటే చాలా మందికి మేము ట్రీట్మెంట్ చేసాము. మేము లాస్ట్ 2 మంత్స్ నుండి 2000 టెస్ట్ పంపించామండి టీ హబ్కి. మా దగ్గర కౌంట్ కూడా ఉన్నాయి. 2000 టెస్ట్ చేసాము. ప్లేట్లెట్స్ కౌంట్స్ చూసి ఎవరికి ఏం ట్రీట్మెంట్ కావాలో ప్రాంప్ట్గా చేస్తున్నాము. సో కాబట్టి జనాలు ఎవరు భయపడద్దు. ఏ చిన్న విషయం ఉన్నా మా దగ్గరికి రావాలి, మా దగ్గరే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంకా ఆర్ఎంపీ, పిఎంపీ, నిన్న ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్ల ఏదైతే డెత్ అయిందో ఆయన క్లినిక్ కూడా సీజ్ చేసాం మేము. సో కాబట్టి అందరు మాకు సహకరించాలి. మేము మీకోసం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎవరు భయపడద్దు. ఈ గ్రామస్తులు చెప్తున్నారంటే గత 10 రోజుల క్రితమే క్యాంప్ ఏర్పాటు చేశారు, మమ్మల్ని మధ్యలో తర్వాత క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కంటిన్యూస్గా ఇక్కడే ఉన్నాము. ఏంటంటే ప్లేస్ తెలియకుండా మరి ఎట్లా వాళ్ళు మా దగ్గరికి రావట్లేదు అది మనకు క్లియర్ లేదు. కానీ వీఆర్ హియర్, కంటిన్యూస్గా మేము ఫీల్డ్లోనే ఉన్నాము. ఓకే, చెప్పండి సార్, ఇక్కడ గ్రామంలో మీరు సందర్శించారు, ఎలా ఉంది పరిస్థితి? గ్రామంలో ఇప్పుడే పారిశుద్ధ అంటే గత 10-15 రోజుల నుంచి కూడా పారిశుద్ధ చర్యలు జరుగుతున్నాయి. మరియు ఇంటింటి అవగాహన, కొందరికి అవగాహన లేకపోవడం వల్ల వారిని నిలువ ఉండడం వల్ల ఇప్పటికే మన
హెల్త్ అధికారి కావచ్చు అందరంగా ఇంటింటి సందర్శనలో అక్కడక్కడ లార్వాను గుర్తించడం జరిగింది. వారికి మరింత అవగాహన పరుస్తూ ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, లార్వా ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని పారబోసి మంచి పరిశుభ్రత పాటించాలని, దీనికి అందరూ సహకరిస్తారని, ఎవరు అపోహ పడవద్దని, కంపల్సరీ వైద్య సిబ్బందిని సంప్రదించాలని తెలపడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, గత 2 నెలలుగా మేము ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఆర్ఎంపీని సంప్రదిస్తున్నారు. నిన్న చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించి కూడా వారు ఆర్ఎంపీ దగ్గరికి కూడా వెళ్ళారు. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లనే అతను మృతి చెందారు. దానికి సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్కి సంబంధించిన క్లినిక్ని కూడా సీజ్ చేశాం. మొత్తానికి ఈ భూంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారందరూ కూడా ఎలాంటి డెంగ్యూ కేసులు లేవు. వారందరూ కూడా ఈ గ్రామంలో అందరూ కూడా భయపడుతున్నారు. భయభ్రాంతులకు గురి కావద్దు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఇది. భూంపల్లి గ్రామంలో విష జ్వరాలు వ్యాపించి ఇప్పటికే 2 మృతి చెందారు. వైద్యాధికారులు కూడా హెల్త్ క్యాంప్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలు అనారోగ్య బారిన పడకుండా కూడా హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నామని చెప్పి వైద్యాధికారులు ఇక్కడ హెల్త్ క్యాంప్ అయితే పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పటికే ఈ గ్రామంలో ఇంటింటికి ఒకరు వ్యాధిన బారిన పడ్డారని చెప్తున్నారు. ఇలాంటి వ్యాధిన బారిన పడ్డ వారందరికీ కూడా చికిత్సలు అందించేందుకు కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ అయితే నిర్వహించారు. దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు రోగాలు బారిన పడకుండా కూడా వైద్య అధికారులు అయితే ఇక్కడ ఈ గ్రామంలో పూర్తిగా ఇంటింటికి వెళ్ళి వారికి పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా మంది గత 10 రోజులుగా 5 మంది మృతి చెందారు. ఈ గ్రామంలోనే 2 రంజిత్ మాన్యశ్రీలు మృతి చెందారు. దీనికి అంతరికి గల కారణాలు అయితే వైద్య అధికారులు ఈ గ్రామంలో పరిశుభ్రత లోపించడమే కారణమని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది గ్రామస్తులు అయితే ఉన్నారు. ఈ గ్రామంలో వారిని అడుగుదాం. చెప్పండి, మీ గ్రామంలో ఇప్పటికే 2 డెంగ్యూ బారిన పడి మృతి చెందారు. అసలు ఈ గ్రామంలో వైద్య అధికారులు మీ ఊరికి వస్తున్నారా? వస్తలేరు. ఎన్ని రోజులు ఇక్కడికి రాక? వస్తలేరు. ఇప్పుడు ఏడాచిరు వారం అవుతుందో 15 రోజులు అవుతుంది రాక. అది వచ్చిన వద్దుగా అయితే ఇప్పుడు నెల అవుతుంది, మాకు నొప్పులు తగ్గడే లేదు. మరి నెల రోజుల నుంచి తగ్గుతలేవు, నొస్తా ఉన్నాయి కానీ తగ్గుతలేవు. అట్లా అంటే మాకు ఈ గోళీలు ఇచ్చుడు కాదు కానీ మాకు ఏదైనా టెస్టులు చేసేదానికి స్పెషలిస్ట్ మేడంను ఏమైనా పంపించండి ఇంటికి. అట్లా ఈ టెస్టు చేస్తేనే ఏర్పడుతుంది మాకు. ఎందుకంటే ఈ గోళీలు ఏ రోగం కానీ ఇస్తున్నావు గోళీలు, ఇప్పుడు ఏదో నొప్పి ఉన్నదంటే ఇస్తున్నావు అంతే. మాకు టెస్టులు చేస్తేనే మాకు ఏర్పడుతుంది అట్లా అన్నట్టు. థ్యాంక్ యూ. మరికొంతమంది ఉన్నారు ఈ గ్రామంలో. చెప్పండి, ఈ గ్రామంలో చాలా అనారోగ్య బారిన పడ్డారని చెప్తున్నారు. ఇంటింటికి ఒకరికి అనారోగ్యం అయింది. 2 మందికి